ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జన్య ఫౌండేషన్ సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ గణిత సైన్స్ కిట్ల పంపిణీ చేపట్టగా ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్కకు విద్యాశాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఒక ములుగు జిల్లాలో గణిత సైన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన జన్య ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. 30 లక్షలు విలువ చేసే గణిత సైన్స్ కిట్లు పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో 20 మందితో స్టార్ట్ చేస్తే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేశాయని, శనగకుంట అగ్ని ప్రమాద సంఘటనలో ఒక పిలుపుతో 300 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ములుగు జిల్లాకు రావాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు నియోజకవర్గం ప్రజలకు సారథిగా ఉంటానన్నారు. జన్య ఫౌండేషన్ అందించిన గణిత మరియు సైన్స్ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఒక జనరల్ శాఖ ఒక ఎస్టీ ఆదివాసీ మహిళకు రావడం ఇది మొదటిసారి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది. మీ మేధస్సును కూడా మీ యొక్క ఆలోచనను కూడా తప్పకుండా స్వీకరిస్తా. ఏది మన జనాలకు ప్రజలకు మన ప్రాంతాలకు అభివృద్ధికి ఉపయోగపడుతుందో మీరు ఉపాధ్యాయులు మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్టు మీద మీరు సబ్జెక్టులలో కూడా ప్రావీణ్యత ఉంటది కాబట్టి మీ అన్నింటిని కూడా మీ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వండి పేపర్ మీద, లేదా కొంత టైం తర్వాత కూడా నేను మీతో అందరితో కూర్చొని ఒకరోజు మాట్లాడుకుందాం, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం, ఎప్పటికీ మాట్లాడుకుందాం అని తెలియజేస్తూ ముఖ్యంగా విద్యా ఉపాధ్యాయులకు ఒక ఆడిటోరియం కూడా అడగడం జరిగింది. తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కన్న తండ్రిని కర్రతో బాధి చంపిన కసాయి కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వర్ధన్నపేట ఎస్సీపీ డి రఘుచందర్ తెలిపారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ విశ్వేశ్వర్, ఎస్ఐ శ్రీకాంత్లు పాల్గొనగా నిందితుని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టాక ఆయన మాట్లాడుతూ పాలకుర్తి మండలం సిరసన్నగూడెం గ్రామానికి చెందిన గాయాల వెంకటయ్యకు 3 కూతుళ్లు, 1 కుమారుడు కాగా తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో భాస్కర లక్ష్మి, తాళ్లపల్లి రాధిక 2 కూతుళ్లకు పసుపు కుంకుమల కింద తలా 20 గుంటలు గత 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న కొడుకు నరసింహ తోబుట్టువులకు భూమి ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవకు దిగేవాడు. ఆదివారం రోజున మధ్యాహ్నం వ్యవసాయ భూమి వద్ద మరోసారి తండ్రితో కొడుకు నరసింహ గొడవకు దిగి క్షణికావేశంలో కర్రతో తలపై బలంగా కొట్టడంతో వెంకటయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కూతురు రేణుక ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేయగా సీఐ విశ్వేశ్వర్ కేసు దర్యాప్తు చేసి నిందితుడిని నరసింహని అదుపులోకి తీసుకుని ఐపీసీ 302 మర్డర్ కేసు నమోదు చేసి నిందితుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. డిసెంబర్ రోజు మన పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం గ్రామంలో గాయాల వెంకటయ్య అనే వృద్ధుడు, ఒక 75 సంవత్సరాల రైతు, అతన్ని ఆయన కొడుకు గాయాల నరసింహ అనే వ్యక్తి, వీరిద్దరికి మధ్యలో గత సంవత్సరం నుంచి ఇతను భూమి వంచిస్తాడు. వాళ్ళ చెల్లెలకు నరసింహ నిధి దాని మీద గొడవలు అవుతూ ఉంటాయి. నిన్నటి రోజు మధ్యాహ్నం వాళ్ళ పొలం దగ్గర ఏంటంటే బోర్ నీళ్లు పెట్టే దగ్గర ఘర్షణ అవుతుంది. ఘర్షణ అయినప్పుడు ఏంటంటే ఇతన్ని వాళ్ళ నాన్న ఏంటంటే తిట్టి ఇతరు ఏంటంటే పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే పంచియడంలో అక్క చెల్లెలకు వేరే మంచి భూమి ఇచ్చి నాకు కూడా వేరే కొంచెం ఖరాబ్ అయిన భూమి ఇచ్చిందని చెప్పి ఇతర కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. అది మనసులో పెట్టుకుని ఏంటంటే ఆయన అక్కడ ఉన్న చేతికారం తీసుకుని తల మీద విపరీతంగా బాధలతో ఏంటంటే తల గాయాలై మృతుడు గాయాల వెంకటయ్య అక్కడికక్కడే చనిపోతాడు. మన ఎస్ఐ శ్రీకాంత్ మరియు సిఐ విశ్వేశ్వర్ను అభినందించడం జరుగుతుంది. నిందితులు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతని దగ్గర హత్య వాడిన కట్టె కూడా జప్తు చేయడం జరిగింది. హన్మకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు జర్నలిస్టులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, సిపిఐ నాయకులు, బ్రహ్మకుమారిలు, వివిధ సంఘాలు వారు మరియు మండల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎఫ్సీఐ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల బెట్టింగ్ దిగుమతుల రేట్లు పెంచుటకు మిల్లు యజమానులతో చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వరంగల్ జిల్లా మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం లేబర్ అధికారుల సమక్షంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కార్మిక సంఘాల యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపి దిగుమతి కూలీ రేట్లు 4,700 రూపాయలు ఇచ్చుటకు అగ్రిమెంట్ జరిగిందని, అది 2 సంవత్సరాల మాత్రమే అమలులో ఉన్నందున మళ్లీ రేట్ల పెంపుదల కోసం యజమానితో మాట్లాడినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంఘం నాయకులు అన్నారు. ఈ సమస్యను ముందుగా పరిష్కరించుటకు కలెక్టర్ చర్య తీసుకుని యజమానులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ధర్నా అనంతరం యూనియన్ నాయకులు, కార్మికులు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ మరియు వరంగల్ ఆర్డీఓ వాసుచంద్రకి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి మాందటి శ్రీనివాస్, కార్మికులు జి రమేష్, ఎం నరసయ్య, బి సాజిద్, సాయిలు, టి రాజేష్, బి కుమార్, ఆర్ రాజు, జి గణేష్ తదితరులతో పాటు ఏఐకేఎంఎస్ నాయకులు రాచర్ల బాలరాజు, పివైఎల్ జిల్లా నాయకులు హరిబాబులు పాల్గొన్నారు. వరంగల్ సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి హమాలీ కార్మికులు అందరం కలిసి మిల్లర్స్ ఓనర్స్ మరియు లేబర్ ఆఫీసర్ల సమక్షంలో గత 2 సంవత్సరాల క్రితం మా కూలీ రేట్లు ఒప్పందం చేసుకోవడం జరిగింది. మా కూలీ రేట్లు ఒప్పందం జరిగి 3 నెలల గడువు అయిపోయింది. మేము 3 నెలల నుండి మిల్లర్స్ ఓనర్స్ దగ్గరికి సంప్రదింపులు జరుపుతున్నాము. గత కొద్ది రోజులుగా వాళ్ళు టైం పెట్టి 4-5 రోజుల క్రితం కలిసి ఎఫ్సీఐ గోదాం కాజీపేటలో మాట్లాడినారు. వాళ్ళు 300 రూపాయలే పెంచినారు, అంతకంటే మేము ఎక్కువ పెంచలేమని వాళ్ళు మాకు కర్రకాండిగా చెప్పారు. కనుక ఈ రోజున్న పరిస్థితులు, నిత్యావసర పరిస్థితులు, ఖర్చులు, స్కూల్ పిల్లల ఫీజులు ఇవన్నీ తమకు తెలియదు కాదని మేము విజ్ఞప్తి చేసాము. అయినా మా మాట పెడచెవన పెట్టి ఆ రేటుకైతే చేయండి, లేకపోతే లేదనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు. గత 2 సంవత్సరాల నుంచి కూలీ రేట్లు పెరగవలసి ఉండే, కానీ యాజమాన్యం చర్చలకు వచ్చి మేము అన్న రేటుకే మీరు లారీని దించాలని చెప్పని ఐసీ ఓనర్స్ అనడం జరిగింది. తర్వాత మనం రేట్లు పెంచాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. యజమానులు దానికి మొండి వైఖరిగా ఉండి మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోని చెప్పడం జరిగింది. అన్ని మూలంగా మనం 29వ తారీఖు నుండి సమ్మె చేద్దామని యూనియన్ వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి యజమానులను పిలిపించి ఈ యొక్క సమ్మె కాకుండా కూలీ రేట్లు పెంచడానికి కలెక్టర్ గారు సహకరించాలని చెప్పని ఐఎఫ్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నివాసానికి స్థలం లేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక హన్మకొండలోని జూ పార్క్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారి గుడిసెలు కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. హన్మకొండ హంటర్ రోడ్లోని జూ పార్క్ ప్రాంతమందు గుట్టకు ఆనుకుని కొంతమంది మహిళలు 4 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం మున్సిపల్ అధికారులు అది ప్రభుత్వ భూమి, ఖాళీ చేయాలని చెప్పడంతో నివాసం ఉంటున్న మహిళలు కలెక్టర్ను, ఆర్డీఓను మరియు ఇతర అధికారులను కలిసి దానిపై వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని మాట్లాడడానికి రమ్మంటున్నారు అంటూ వారిని తీసుకుని వెళ్లి జేసీబీ ద్వారా ఆ ఇళ్లను కూల్చివేశారు. అందులో ఉన్న సామాగ్రి అంతా కూడా జేసీబీతో కూల్చడంతో విరిగిపోయాయి. బాధితులు మాట్లాడుతూ గత 25 సంవత్సరముల నుండి బండ కొట్టే పని ద్వారానే ఉపాధి పొందుతున్నామని, ఇప్పుడు క్వారీలు వచ్చి బండ కొట్టే పని మిషన్ల ద్వారా చేస్తున్నారని, అదే బండ కొట్టే పనిలో బాంబులు పేలి రాళ్లు పడి మా భర్తలు చనిపోవటం జరిగిందని, ఏదో బతుకు తెరువు లేక మేము ఇక్కడ గుడిసెలు వేసుకుని బ్రతుకుతుంటే వాటిని కూడా చెప్పా చేయకుండా మమ్మల్ని మభ్యపెట్టి కూల్చివేయడం జరిగిందని వారు వాపోయారు. ఈ రోజు ఉదయమే స్థానిక ఎమ్మెల్యేను కలిసి మా బాధలు చెప్పుకోవటం జరిగిందని, తాను హామీ ఇవ్వడం కూడా జరిగిందని, కానీ కొంతమంది పోలీసు అధికారులు మమ్మల్ని మభ్యపెట్టి అధికారులతో మాట్లాడాలని తీసుకువెళ్లి మా ఇళ్లను కూల్చివేయడం జరిగిందని వారు ఏడుస్తూ వారి గోడును విలపించుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వారికి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఎందుకు రావాలి, దేనికి రావాలని ఆ పోలీసుని అడిగితే మిమ్మల్ని మాట్లాడతానని కమిషనర్ సిఐను కమిషనర్ మిమ్మల్ని పిలిపిస్తానమ్మా మున్సిపాలిటీ ఆఫీస్కి రమ్మని తీసుకుపోయింది.
ఆయనే ఆటో మాట్లాడుకొని తీసుకుపోయాను. అయితే మేము అనుకున్నాం కదా కమిషనర్తో మాట్లాడిస్తానని అంటాను కదా, మాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అనుకొని మేము మున్సిపాలిటీ ఆఫీస్కి పోయాను. మున్సిపాలిటీ ఆఫీస్కి మేము వెళ్ళాడి పోకముందుకే కథం చేసి అన్ని తీసుకొని వచ్చి మా సామాన్ మా రేకులు అవన్నీ కూలగొట్టించిండ్రు. కానీ మేము ప్రభుత్వాన్ని ఏం అడిగినాం, ఇవన్నీ మా సేమ్ ఇలాంటి భూములే కదా, మరి ఆ భూములను ఎందుకు చేయలేదు? ఇప్పుడే కదా ఇవన్నీ వేసుకున్నది. మీకు 20 సంవత్సరాల కాంచి కొట్టుకొని బండగ నివాసం ఉంచుకుంటాం మేము బతుకుతాను. మా ఒడ్డెర కులవుగా బతుకుడు నీవు తప్పు. మా భర్తలు కరెంటు చాటు కొట్టి బతుకు తెరువు కోసం పోయి భూమిలో కరెంటు ఎంజిఎం హాస్పిటల్లో నా భర్త కరెంటు చాటు కొట్టి చనిపోతే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదు. మాకు డబుల్ బెడ్రూమ్లు మంచియలేదు. మా ఒడ్డెర జాతి ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతాను. బండ పడుతుంటే కన్నుకు తలిగి ప్రాణాలకు సిద్ధమై చనిపోతుంటే మాకు గిత్తంత భూమి ఉన్నోని బాత్రూమ్ పాటి కాదయ్యా, బాలవత్తం అనేది మర్చిపోయి మమ్మల్ని అటు తప్పించి లైట్ కూలగట్టిపోయింది సారు. మరి ఇది కూడా వాళ్ళది కూడా కుప్పేర్లే కదా. మరి వారికి 9 అట్ట పుట్టింది, 6 అట్ట పుట్టింది, 3ని ఆ 4ను 3 అట్ట చేసి పట్ట చేసుకున్నాడు. అయ్యా అక్కడ డబ్బు లేకనే కదా. మేము నీతి నిజాతిగా ఉన్నాం. మేము దొంగ కాగితాలు పుట్టించుకోవాలని మేము పుట్టించుకోపోదువా? మేము నీతిగా బరికట్టలేదు. మాకు ఇట్లా న్యాయం జరిపించాలని జిల్లా కలెక్టర్కు ఈ ఏరియా ఎమ్మెల్యేకి ఇవాళ స్పీకర్ తోటి పోయి కలిసినాం. అయ్యా 7 గంటలకు సార్తో కలిసినాం. సార్కి చెప్పినాం మేము మాకు ఎమ్మెల్యే గారే మమ్మల్ని ఆదుకోవాలి, మీరు మహిళలు గారా మీరు ఎందుకు కూల కడతారన్నాడు. ఆయన అన్నాక అర్ధగంట కూడా కాలేదయ్యా. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి గతంలో కన్నా ఇప్పుడు లాభాలు చేకూరుతున్నాయని ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా గతంలో 40% ఉన్న ప్రయాణికులు ఇప్పుడు సుమారుగా 60% పెరగడం జరిగిందని, ప్రత్యేకంగా మహిళలు గ్రూపులుగా ఏర్పడి దేవాలయ దర్శనాలు చేసుకుంటున్నారని, ఎక్కువగా హన్మకొండ నుండి కాళేశ్వరం, వేములవాడ, కొండగట్టు, మేడారం లాంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తున్నారని, తద్వారా వారికి 0 టికెట్ కేటాయించడం జరుగుతోందని, ఆ 0 టికెట్ కేటాయించడం వల్ల సాఫ్ట్వేర్ లో వారు ప్రయాణించిన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నిక్షిప్తమై ఉంటుందని, తద్వారా ప్రతి నెల ప్రభుత్వం నుండి ఈ ఖర్చు తిరిగి ఆర్టీసీకి చెల్లించడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ పథకం పెట్టడం వల్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాభాలు కలుగుతాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా మేడారం జాతర సమీపిస్తున్న సందర్భంగా ప్రతి బుధవారం, ఆదివారం నాడు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం కూడా జరిగిందని, ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని ఆర్ఎం శ్రీలత తెలిపారు. మేడారం జాతర జరిగే 5 రోజులు ఏర్పాటు చేసే బస్సులకు కేటాయించే టికెట్ల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఏది ఏమైనా కూడా ఈ మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. ఎంత అంటే రావాల్సిన ఆదాయం ఎంత, అది రాలేదు కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ నుంచి అడుగుతాము. సో గవర్నమెంట్ మాకు దాన్ని రీయింబర్స్ చేస్తుంది కాబట్టి ఆర్టీసీ దీనివల్ల నష్టపోయింది ఏం లేదు. ఆర్టీసీకి ఇంకా లాభమే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కుటుంబాలు ఒక ప్రైవేట్ వెహికల్స్ అంటే తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు సొంత వాహనాలు వదిలి ఇంట్లో కనీసం ఒక 2 ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మా బస్సులో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో దీనివల్ల ప్రమాదాల శాతం తగ్గుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, అండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల నష్టపోతున్నాం అనుకోవట్లేదు, ఇది చాలా లాభదాయకం అండి. 22, 23 ఫిబ్రవరిగానే మేము చూడట్లేదండి. సో ప్రతి అంటే నెల రోజులు మొత్తం జాతరకి వెళ్తూ వస్తూనే ఉంటారు భక్తులు. సో స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేస్తున్నామని చెప్పాను కదండి. ఆ స్పెషల్ బస్సెస్ అన్నిట్లోనూ ఇప్పటి వరకు అయితే ఫ్రీగానే అలో చేస్తాము. మీరు అన్నట్లు స్పెసిఫిక్గా ఆ 3 రోజులు లేకపోతే వారం రోజులు మేము నడిపే ఎక్స్ట్రా బస్సుల్లో అన్నిట్లోనూ కూడా ఇది వర్తిస్తుందా అని అంటే అది ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటారండి. దాని ప్రకారం మేము దాన్ని వర్తింపజేస్తామండి.
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రారంభమైన షష్ఠి జాతర. ఈ కార్యక్రమంలో మొదటి రోజు వంశానుగత అర్చకులు కొమలపల్లి నాగభూషణ శర్మ ఇంటి ముందు బోనాన్ని తీసుకుని పురవీధులలో ఊరేగిస్తూ స్థానిక కుంకుమేశ్వర స్వామి ఆలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణతో పాటు టీఆర్ఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ హన్మకొండ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ దొమ్మటి సాంబయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలు నిర్వహించనున్నట్లు షార్ప్ కిడ్స్ అబాకస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలియజేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షార్ప్ కిడ్స్ సంస్థ నిర్వాహకురాలు మాట్లాడుతూ 2006లో స్థాపించినటువంటి ఈ సంస్థ ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు వరంగల్లో రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలు నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా 2023 సంవత్సరానికి కానీ కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ పోటీలకు కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ మరియు ఇతర ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొంటున్నారని, ఈ నెల 24వ తేదీన వరంగల్లోని సుశీల్ గార్డెన్ నందు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, ఈ పరీక్షలకు గాను 700 రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం దామోదర్, రంగయ్య నాయుడు, కృష్ణవేణి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ షార్పిట్ సంస్థ అనేది 2006లో స్థాపించబడింది. హైదరాబాద్ మరియు వరంగల్లో స్టార్ట్ చేస్తామండి 2006 నుంచి. ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఏంటంటే పోటీలు జరుగుతాయండి, అబాకస్ కాంపిటీషన్స్ జరుగుతాయి. నేషనల్ లెవెల్, రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 24న సుశీల్ గార్డెన్స్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. స్టేట్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్ జరుగుతుంది. మన రాష్ట్రంలో వేరే ప్లేసెస్ నుంచి, అంటే నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్ నుంచి పిల్లలు పోటీలో పాల్గొనడానికి వస్తున్నారు. ఇక్కడికి దాదాపు ఒక 700 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారండి ఇదివరకు. ఇంకా ఆ రోజు కూడా మనము కొందరు పిల్లల్ని, అంటే ఇంకా కొంతమంది పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మన సంస్థ నుంచి ఇన్ని లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నారు అనేదానికి ఒక సర్టిఫికేట్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ కూడా ఇందులో. ఈ పోటీలో పాల్గొనడానికి 700 రూపాయలు ఫీజు పెట్టామండి. ఇది నామినల్ ఫీజు, ఏంటంటే వాళ్ళకి రావటానికి పోవటానికి కాకుండా ఇది ఒక ఎక్స్ట్రా ఫీజుగా పెట్టాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ జీవితాల్లో మార్పు వస్తుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు. అదే ఆకాంక్షతో ఓ కాంట్రాక్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు బియ్యపు గింజలతో ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటాన్ని రూపొందించాడు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ సర్వశిక్ష అభియాన్ కింద ఎలకతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించానని రాజ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఎందరో మహనీయుల చిత్రపటాలను ఇదే విధంగా రూపొందించానని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చాలీ చాలని జీతంతో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ రూపొందించిన చిత్రపటం పాఠశాలల్లో పిల్లలను, ఉపాధ్యాయులను ఆకర్షిస్తోంది. గ్రామం సూరారం, మండలం ఎలకతుర్తి. నేను చిన్నప్పటి నుండి చిత్రాలు గీస్తూ జీవనోపాధి సైన్స్ బోర్డు రాస్తూ చిత్రాలు గీస్తూ జీవనోపాధి కొనసాగించేవాడిని. తెలంగాణ కొరకు, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అని ఎన్నో ఆశల కొద్దీ తెలంగాణ గురించి పోరాటం చేసినాము. తెలంగాణ వచ్చినా కానీ ఇప్పటి వరకు మా ఉద్యోగులకు పర్మనెంట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. నేను సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ బేసిక్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్లో, ఎలకతుర్తి మండల్ హైస్కూల్లో పనిచేస్తున్నాను. పార్ట్ టైంగా పనిచేస్తున్నాను. పర్మనెంట్ అయితే ఆశ కొద్దీ 10 సంవత్సరాల నుండి చిన్న ఉద్యోగం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాను. గతంలో కూడా ఎన్నో చిత్రాలు వేశాను. అంబేద్కర్, భారతమాత, గాంధీ, మదర్ తెరిసా, సచిన్ టెండూల్కర్ ఎన్నో చిత్రాలు గీశాను. ఈ చిత్రపటాన్ని బియ్యం గింజలతో పేపర్ మీద రేవంత్ రెడ్డి చిత్రాన్ని కొత్త ప్రభుత్వంతో సీఎం ముఖ్యమంత్రిగా మనస్వీకారం చేసి చిన్నపాటి ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ చిత్రాన్ని నా అభిమానంతోనే చిత్రించాను.
అందులకు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అందులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ అందుల నిరుద్యోగ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు మహేందర్ వీరన్నలు మాట్లాడుతూ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నందు అంద నిరుద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, అందులో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వికలాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, అందులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్ కల్పించాలని, స్వయం సహాయక పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని, వికలాంగులు పరీక్షలు రాసే సమయంలో వారికి శిక్షణ పొందిన ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం మహేందర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మాకు 50% మాకు రాయితీ అనేది ఉంది. ఇప్పుడు ఆ మహిళలకు మామూలుగా ఫ్రీగా ఇచ్చారు. మా హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళందరికీ ఫ్రీ బస్ పాస్ అనేది పెట్టామని మేము ఒకటి డిమాండ్ అడిగాము. ఇంకోటి మాకు ఎగ్జామ్స్ విషయంలో మాకు స్క్రైబ్స్ ఇస్తారండి సపోర్ట్. మేము చెప్తుంటే ఒక రాయడానికి 9th క్లాసులోనో 8th క్లాసులోనో ఇస్తే వాళ్ళకు పేపర్ చదవడం రాయట్లేదు, అక్షరం ముక్క రావట్లేదు. అలాంటి వాళ్ళని ఇవ్వకుండా ఇంటర్ పైబడిన ఎవరైనా విద్యార్థులను ఇంగ్లీష్ తెలుగు వచ్చిన వాళ్ళని అరేంజ్ చేస్తే మేము మంచిగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉంటుంది. ఇది మాకు మెయిన్గా ప్రాబ్లం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా రాసినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ అది మాకు ఒక రోజు ముందే అరేంజ్ చేయమంటే వాళ్ళు 2-3 రోజుల ముందు అరేంజ్ చేయమంటే మాకు ఎన్ఆర్ వస్తుంది. అదంతా వచ్చినాక మేము చెప్తాం. ఇది డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఇది మేము హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉండే, అయితే ఇది ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్లో మా హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ను కలపడం జరిగింది. అయితే వాళ్ళు జీవో ఇచ్చి కూడా గత 13 నెలల సమయం అయిపోతున్న తరుణంలో కూడా జీవో ఇచ్చి గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ మాకు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఏమంటే డిపార్ట్మెంట్ ఇచ్చేసి బాగుండే. వాళ్ళు డిపార్ట్మెంట్ మరి ఎందుకు ఇవ్వలేదు ఏమో కానీ ఈ సీఎం గారి చేతనైనా డిపార్ట్మెంట్ ఇప్పిస్తారేమో. మినిస్టర్ కూడా మనకు కూడా ఏర్పడ్డారు కాబట్టి మన మినిస్టర్ గారని ఈసారి తెచ్చి సాధిస్తారేమో అని మా ఉద్దేశం. ఇంకోటి మాది కార్పొరేషన్ ఉంటుందండి. కార్పొరేషన్ అనేటువంటిది ఏమంటే అక్కడ మొత్తం వివిధ జిల్లాల్లో కూడా కార్పొరేషన్ అనేటువంటిది లేకుండా అయిపోతుంది. అందులో స్టాఫ్ లేకుండా అయిపోతున్నారు. ఈ కార్పొరేషన్ అనేటువంటిది ఉంటే అందులో కూడా స్టాఫ్ పడతారు. ఇప్పుడు ఈ బ్యాక్లాగ్ ఎట్లయితే ఉంటారో అందులో కూడా ఉద్యోగ వృత్తి చాలా పడుతుంది అన్నట్టు. అందులో ఉద్యోగ వృత్తి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఈ కార్పొరేషన్ అనే వ్యవస్థ కూడా 100,000 మందికి బెనిఫిట్ అయిపోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వేరే ఉంది, కార్పొరేషన్ బలపరుచుకుంటే 100,000 మందికి మాకు వస్తుండే. అది కార్పొరేషన్ కూడా కొంచెం బలపరుచుకుంటూ గవర్నమెంట్ కార్పొరేషన్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్ కనక యాదవ్ మాట్లాడుతూ ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని అన్నారు. వెంటనే మాటలు వెనక్కు తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ఏజెన్సీ గ్రామాలలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతియాజ్ ఖాన్, కనక యాదవరావు, చీరులే లక్ష్మణ్, మడవి భీమరావు, నన్ను పటేల్, అంబాజీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కోటనాగ భీమరావు ఇప్పటి వరకు కూడా ఓట మెరుగైన నాయకురాలు ఆమె. ఏదో తడబడి మాట్లాడిన మాత్రాన ఆమెపై అనుచిత చేయడం, ఒక ఆదివాసీ మహిళని కూడా కించపరచడం ఇది సరికాదు. గుర్తుపెట్టుకో, అనవసరంగా మాతో పెట్టుకోకు. ప్రభుత్వం ఉన్నది కదా, అది ఉన్నా నేనేమని చేస్తున్నట్టు కుదిరేది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది, ప్రజలు ఉన్నారు. ప్రజల్లో మంచి గొప్ప పేరు మేడంకు ఉంది. ఈరోజు చూడు జోడేఘాట్ ఎట్లా వచ్చిందండి. గతంలో మీ కాంగ్రెస్ 60 ఏళ్లలో కనీసం కుమ్రం భీముని గుర్తించలేదు. ఈరోజు జోడేఘాట్ పోయి చూడండి. ఈ ప్రభుత్వం వచ్చింది కదా, నువ్వు కూడా చూడు. అక్కడ రోడ్డు లేకుండే, మ్యూజియం లేకుండే, ఎన్నో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది, తర్వాత మండలాలు ఏర్పాటు చేసింది. ఎంతోమంది గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే ఈరోజు 100,000 మంది ఈరోజు సర్పంచ్లు, యువ సర్పంచ్లు ఉన్నారు. ఎంతో గ్రామాలకు బీటీ రోడ్లు ఆ రోజు కనీసం నరకం అనుభవిస్తుంటే కనీసం హాస్పిటల్ వెళ్ళాలన్నా కనీసం త్రాగునీరు లేని పరిస్థితి గ్రామాలు చూసాం. కానీ మేడం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ దయతోని, వారి ఆశీస్సులతోని, ప్రజల ఆశీస్సులతోని అనేక గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఏది కావాలంటే అని ఎక్కడ పోయిన సెడ్లు ఉన్నాయి. నేను చెప్తున్నాం కదా, ఎంతో పని జరిగి మీ కళ్ళ కనబడతలేదా? మహిళా సోదరిమణి ఇక్కడ మేము అందరం కలిసి ఉంటున్నాం. మా పక్కన 2-3 సర్పంచ్లు ఉన్నారు. వీళ్ళ దగ్గర కూడా మీ సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో కూడా కోవలక్ష్మి గారికి లీడ్ ఇచ్చి మరి వాళ్ళు గెలిపించారు. మరి మీరు ఒకవేళ డబ్బుతో ప్రలోభాలు పెట్టి మాయతోని గెలిచారంటున్నారు కదా, ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మీరు వాపస్ తీసుకోవాలా. లేకపోతే 64 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సహా మీరు గెలిచినా ఇట్లనే గెలిచారా? వాళ్ళు ప్రలోభాలు పెట్టి గెలిచారా?
లేకపోతే ఎవరన్నా బెదిరించి గెలిచారని మీరు చెప్పాల్సిన సందర్భం వస్తుందని చెప్తున్నాం. సరే, ప్రజా తీర్పును మేము కూడా గౌరవిస్తున్నాం. మిమ్మల్ని అధికారం ఇచ్చింది, అధికారం ఇస్తే పేద ప్రజల కోసం పనులు చేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, ప్రజల యొక్క గుండెలో మీరు నిలవాల్సిన ఆ టైంని మీరు తీసుకొని రావాలని కోరుతున్నాం. కానీ మీరు హెచ్చరిస్తున్నాం, చూసుకుంటాం, చట్టం ఉంది అంటే చట్టం మీకోసం కూడా ఉంది, మా కోసం ఉంటే మీకోసం కూడా చట్టం ఉంది. తస్మాత్ జాగ్రత్త, మీరు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.